నాన్ రిటర్నబుల్ 2 లక్షలు వేస్తే ఒక్కో షాపుకు 20 మంది వేస్తే ఎంత ఎక్కువ మంది డబ్బులు ఇస్తే అప్లికేషన్ పెడితే అంత ఆదాయం ఫస్ట్ ఫేజ్లో ప్రభుత్వానికి వస్తుంది. ఇవాళ అసలు ఇట్లా వేస్తే ఊరుకోమంటున్నారు, భయపడుతున్నారు. 30 లక్షలు కడితే మనం మిగలదేమోనని 2 లక్షలు కట్టి వేసేవాడు కూడా వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితికి వాళ్ళు ఏర్పడింది. దీనికి కారణం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు. వీళ్ళ షాపులకి 961 షాపులకి నిన్న సాయంత్రం వరకు ఒక్క అప్లికేషన్ కూడా రాలా. సరే, ఆ షాప్ బాగోలేదని రాలేదంటే అది వేరే అంశం. భయపడుతున్నారు, స్థానిక ఎమ్మెల్యేలకి భయపడుతున్నారు, స్థానికంగా ఉన్న నాయకత్వానికి భయపడుతున్నారు. 30 లక్షలు అన్న మాకు 50% వాటా అన్న ఇవ్వండి, మేము చెప్పినోడు ఇస్తేనే మీరు షాపులకి కట్టండి ఫీజు.